దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, ప్రియమైనటువంటి వారలారా, ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప వలన మనము ఈ 3వ ఆదివారం ఫిబ్రవరి మాసంలో ఆయన పరిశుద్ధ సాన్నిధ్యంలో ఉండడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలోనికి ఈ ఆరాధనలో మరి దేవుణ్ణి స్తుతించడానికి, మహిమపరచడానికి ఈ మార్నింగ్ ఆయన సన్నిధిలోనికి విచ్చేసినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ, సేవకునిగా, కాపరిగా అందరికీ కూడా 2 చేతులను జోడించి మీ అందరికీ వందనములను తెలియచేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ సమయంలో మనం విందాం. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశం సృష్టి పరస్పర ఆధారితము అనేటువంటి ధ్యానాంశం మనకు ఇవ్వబడింది. ది ఇంటర్ డిపెండెన్స్ ఇన్ క్రియేషన్, ది ఇంటర్ డిపెండెన్స్ ఇన్ క్రియేషన్. డిపెండెంట్, ఇండిపెండెంట్. డిపెండెంటే ఆధారపడేటువంటి వాడు. ఇండిపెండెంట్ అంటే ఇక సత్సంబంధాలు లేనటువంటి వాడు. ఏ ఆధారం? దేవుడు ఈ సృష్టిని, ఇంత సుందరమైనటువంటి సృష్టిని ఆయన చేసి ఈరోజు కొరకైనటువంటి లేఖన భాగాల్లో మీరు చాలా లోతుగా ఈ ధ్యాన భాగాలని మనందరం కూడా ధ్యానం చేయగలిగితే ఒక సందేశం ద్వారా మాత్రమే కాదు, కానీ మరలా మీరు గృహాల నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక పశువు ఏం చేస్తుందంటే ముందు తన గడ్డిని కచ్చిపిచ్చి తినేస్తుంది ముందు. తర్వాత లీజర్గా అదేం చేస్తుందంటే మళ్ళా నెమ్మదిగా ఈ దవడ దగ్గరికి తెచ్చుకొని ఆహారాన్ని ఏం చేస్తుంది? ఈ సృష్టిలో కొన్నింటిని మనం చూసి నేర్చుకోవాలి. కొన్నింటిని మనం నేర్చుకోవాలి. పనికిమాలినటువంటి వ్యర్థమైనటువంటి వాటిని మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి పులుని చూసి ఏదో నక్కట వాతలను పెట్టుకున్నట్లు భౌతికమైనటువంటి వాటిని చూసి మనము మన యొక్క ఆత్మీయ స్థితిని స్పాయిల్ చేసుకునేటువంటి వాండరుగా మనుషులు ఉంటున్నారు. కానీ మేలుయుక్తమైనటువంటి వాటిని అవలంబించేటువంటి మానవాళి తక్కువైపోయారు. దేవుడు ఈ ఆదికాండం, మనం ఆదికాండం అంటేనే జెనసిస్, ఈ జెనసిస్, ఈ ఆదికాండంలో మనం ఏం చూస్తున్నాం? ఈ సృష్టి ఆవిర్భావాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను ఏం చేశాడట? ఆయన చేశాడు. ఆయన సృజించను. అక్కడ హిబ్రూలో బారా అనే పదం వాడబడింది. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన మాత్రమే చేయగలిగిన వాడు ఈ సృష్టిని. ఈ సృష్టిలో కొన్నింటిని మానవుడు ఏం చేస్తున్నాడంటే తన చేతుల్లోనికి తీసుకొని నేను అది చేయగలను, ఇది చేయగలను అనుకుంటున్నాడు. ఆయనే
ఆయన మాత్రమే నిర్మించినటువంటి వాడు, ఆయన మాత్రమే చేశాడు. ఇప్పుడు ఆశ అనే పదం వాడబడింది. యత్సార్ అంటే ఆయనే నిర్మించాడు ఈ సృష్టి అంతటిని. ఎన్నో ప్రపంచంలో వింతలను మనం చూస్తున్నాం. మన హృదయానికి అందనటువంటి కొన్ని వండర్స్ మనం ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ దేవుని యొక్క సృష్టిలో అంతర్భాగం. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు చేసి తర్వాత ఎవరిని చేశాడు? ముందు మనిషిని చేయలే. ముందు మనిషిని చేయలేదు. ఈ సృష్టి అంతటిని చేసి తదుపరి ఆయన మనిషిని, ఆయన మానవుని ఆయన సృజించాడు. ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలో ఆదికాండంలో మనం చూసినట్లయితే దానికంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే, మనం ఈరోజు ఈ పారబుల్ ఆఫ్ సోయర్ అంటే విత్తువాని యొక్క ఉపమానాన్ని మనం చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగం పారబుల్ ఆఫ్ సోయర్. ఈ సృష్టి యొక్క మూలం, సృష్టికి మూలం అంటే ఆ విత్తువాని గురించి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఆ విత్తువాడు ఎవరంటే మన ప్రభు అయిన ఈనాడు చాలామంది విత్తనం ముందా చెట్టు ముందా అని రకరకాలైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆయన మాటే ఈ సృష్టిని ఆవిర్భావం గావించబడ్డానికి మూలమైంది. ఆయన మాటే. ఈ సృష్టి అంతటిని చేసి ఈ ఆదికాండములో 2వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడైన యెహోవా మనిషిని, అంటే ఈ లోకంలో రకరకాలుగా మనం అమెరికా వెళితే, మనం అక్కడ లేకపోతే పాశ్చాత్య దేశాలకు మనం వెళితే, యూరోప్ కంట్రీస్కి వెళితే మనకంటే కొంచెం వాళ్ళు తెల్లని దేహములకు కలిగినటువంటి వాడరుగా చూస్తూ ఉంటాం. ఆఫ్రికా దేశాలకు మనం వెళితే అక్కడ ఎలాంటి వాళ్ళను మనం చూస్తాం? అక్కడ నిగెర్ అనే పదంలో నుండి నిగ్రో అనే పదం బయటకు వచ్చింది. నలుపు. కూషు ప్రాంతం కూడా ఆ ప్రాంతానికి చెందిందే. కూషు దేశపు స్త్రీని మోషే ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. ఇథియోపియా ఇవన్నీ ఆ ప్రాంతానికి చెందినవి. ఎవరైనా సరే ఆయన నేలమంటి నుండి నరుని ఆయన ఏం చేశాడంట? నరుని నిర్మించి ఎత్సోర్ అనే పదం వాడబడింది అక్కడ. ఆయన ఒక నిర్మాణకుడుగా మనం చూస్తున్నాం. మనము 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మనము నోవాహు గారిని మనం చూస్తూ ఉంటాం. ఓడ నిర్మాణం చేస్తాడు. దేవుడు చెప్తే అక్కడ ఓడను నిర్మిస్తాడు. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి యావత్తును ఆయన నిర్మాణకుడుగా ఉన్నాడు. ఆయన నేల మంటిని తీసి, అంటే ఇప్పుడు మనము ఎక్కడ నుండి ఆయన తయారు చేశాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుండి?
చాలాసార్లు మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళకి బురద అయిందిరా కడుక్కోండి అంటాం. అసలు మనమే బురద. మనమే మన్ను. చాలాసార్లు ఇది గ్రహించం. నేల మంటితో ఆయన నరుని నిర్మించి ఆయన నాసికారంధ్రములలో జీవాయువును ఓదగా ఏం చేశాడట? నరుడు ఏమయ్యాడు? ఇది నరుల్లోనికి మాత్రం ఒక స్పెసిఫిక్, ఒక పర్టికులర్ చర్య మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కలుగునుగాక అని చేసినటువంటి దేవుడు మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి తన స్వహస్తాలతో ఆయన ఈ నేల మంటిని ఆయన ఏం చేశాడు? ఆయన మనము ఒకటి గమనించాలి. సృష్టికర్త తన చేతులతో తను సృజించినటువంటి మంటిని తీసుకున్నాడు. ఆయన మంటిని తీసుకొని ఆయన మానవుని చేసి ఏమయ్యా నడవయ్యా అనలేదు. ఆయన తన యొక్క ఊపిరిని, తన యొక్క జీవాయువును ఏం చేశాడంట? రుహ్ అన్నాడు. రుహ్ అంటే ఊపిరి. ఆయన హిబ్రూలో తన యొక్క జీవాత్మను ఊదాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆ జీవముతో. అందుకనే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఆయనలో ఏముండెను? అది ఆ జీవాన్ని నీకు నాకు మనకేం చేశాడు అని ఊదాడు. ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని. ఈ జీవము నీది కాదు. ఎవరిది చెప్పండి? ఎవరిది? దేవునిది. మనము ఆయన మాట చేత ఈ మన్నుగా ఈ సృష్టిలో నిర్మించబడ్డాం. ఆయన చేతులతో అట్లా తీసుకొని తన పోలిక చొప్పున 1వ అధ్యాయంలో ఆయన మన పోలిక చొప్పున నరులము చేయదమని 1వ అధ్యాయం 26వ వచనంలో జలం అనే పదం వాడబడింది హిబ్రూలో. జలం అంటే ఏదో ఒక ఛాయాచిత్రాన్ని ఒక పిక్చర్ను ఏదో గీసి అట్లా తయారు చేయాలని అనుకోలేదు. ఆయన తన పోలిక చొప్పున గాడ్ క్రియేటెడ్ హిస్ ఓన్ ఇమేజ్, మ్యాన్ అండ్ ఉమెన్, బై హిస్ ఓన్ ఇమేజ్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అరే నువ్వు ఎప్పుడన్నా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని వాళ్ళని తిడుతూ ఉంటాం. అతన్నైనా నిన్నైనా ఎవరినైనా మనందరం ఎవరి చేత నిర్మించబడ్డాం చెప్పాలా? ఎవరి చేత? అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి దేవుని చేత సృజించబడ్డాడు. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. దేవుడు ప్రతివానిని ఆయన తన నేలమంటితో ఆయన నిర్మించి ఆయన సృజించి అక్కడ ఈ సృష్టిలో మానవుని తయారు చేశాడు. జీవాయువును ఊదాడు. మీరు ఫలించి తర్వాత అవమును కూడా ఆయన అన్నీ చేసిన తర్వాత దేవుడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. సాటి అయిన సహాయమును అని ఒక స్త్రీని కూడా దేవుడు ఏం చేశాడు? స్త్రీని చేశాడు. ఫస్ట్ పురుషుని చేశాడా, స్త్రీని చేశాడా?
చెప్పండి, చెప్పండి, అందరు గట్టిగా చెప్పాలి. ఎవరిని చేశాడు? పురుషుని చేశాడు. గాఢ నిద్రను కలుగజేసి ఆ పురుషుని యొక్క ప్రకట ఎముకల్లో ఒక ఎముకను తీసి మళ్ళా అక్కడ మాంసముతో దాన్ని ఊడ్చివేసి ఈ ఎముకను ఎవరినిగా నిర్మించాడు? ఒక పెక్యులర్ క్రియేటివిటీ ఇక్కడ మనం చూస్తున్నాం. స్కూల్లో చిల్డ్రన్ అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ టీచర్స్ ఏం చేస్తూ ఉంటారంటే న్యూ ఈవెంట్స్ వాళ్ళు పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్స్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తారు. సృష్టిలో దేవుడు ఆయన మనిషిని ఆయన సృజించి ఆయన జీవాయువును ఓదగా జీవాత్మ అయిన తర్వాత మళ్ళీ తన గాఢ నిద్రను కలుగజేసి ఇక్కడ ఒక మత్తు డాక్టర్ గారు లాగా ఆయన ఎనస్థీషియాస్ట్, ఒక వైద్యుడిగా, ఒక డాక్టర్గా, పరమ వైద్యుడిగా, ఆయన సృష్టిపితగా, సృష్టికర్తగా, ఇవన్నీ మనం చూస్తున్నాం. స్త్రీని అక్కడ చేసి 2వ అధ్యాయంలో 23వ వచనంలో ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడంట. చేసిన తర్వాత ఆమెని, ఓయ్ ఆదాం ఇటు చూడబోయా అన్నాడట. ఆదాము గారి దగ్గర తీసుకుని వస్తే ఆదాము ఇట్లను నా ఎముకలలో ఎముక, నా మాంసములో నీవు నా ఎముకలలో ఒక ఎముక. అప్పటి వరకు ఫస్ట్ బైబిల్లో పాట ఏంటో తెలుసా? ఇదే ఫస్ట్ బైబిల్ హిమ్ ఏదంటే ఇదే. ఆదాము గారు అప్పటి వరకు బైబిల్లో పాటలు లేవు. అవ్వమ్మ గారిని చూడగానే ఏం ప్రారంభమైనాయి? ఇప్పుడు ఇంట్లో పాటలు కాదు, ఇళ్లల్లో మరి నోళ్ళు కుక్కుని ఉండాల్సిందేనేమో. ఆదాము గారికి ఆనాడు దినాలలో అవ్వమ్మ గారిని చూడగానే ఏమొచ్చినాయి? పాటలు వచ్చాయి. ఆ పాటను మనం చూస్తూ ఉంటే ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అంటే నువ్వు నాదానవు. యు ఆర్ మై ఓన్, యు ఆర్ నాట్ సపరేటెడ్, యు ఆర్ మై ఓన్, యు ఆర్ మై ఓన్. నువ్వు నాలో నుండి తీయబడ్డావు. జస్ట్ యు ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ మీ ఓన్లీ. దేవుడు భార్యని, నీ బ్యాక్గ్రౌండ్ తెలుసులే నాకు, మీ నాన్న సంగతి తెలుసు, మీ అమ్మ సంగతి తెలుసు. కోపం వచ్చినప్పుడు అత్తవారి గురించి, వాళ్ళ బావగారి గురించి కదా, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకుంటూ ఉంటారు. ఇది గమనించాలి. మనకి ఇది చాలా ఆత్మీయంగా మనం తీసుకోవాలి, చాలా లోతుగా మనం తీసుకోవాలి. మీరు నేను ఆత్మీయంగా బలపడాలి. నీవు నాలో నుండి తీయబడ్డావు. ఆదాము దేవుని చేతిలో నుండి చేయబడ్డాడు. ఏ ప్రెషియస్ వెజల్, ఏ మ్యాన్. అండ్ ఆల్సో దెన్ అట్ ది సేమ్ టైం ఉమెన్ ఆల్సో దేవుని స్వహస్తాలతో ఆదాములో నుండి. అంటే దీని అర్థం ఏమిటంటే ఆదాము గారికి అవ్వమ్మ గారికి సత్సంబంధాలు లేవనుకోమాకండి. ఆమెలో నుండి తీయబడింది, ఆయనలో నుండి ఆమె తీయబడింది.
ఆ బోన్ కానివ్వండి, ఆ బోన్ మెరో కానివ్వండి కదా, అవన్నీ సంక్రమించాయి. నరులలో నుండి నీవు తీయబడ్డావు గనుక నీవు నారి, నీవు నాదానవు. యు ఆర్ మై ఓన్, యు ఆర్ మై ఓన్. ఈ మాటలను వింటున్నప్పుడు దేవుడు ఎప్పుడైతే కుటుంబాలలో ఈ విధమైనటువంటి అన్యోన్యత ఉంటుందో ఫ్యామిలీస్ని దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక ఫ్యామిలీని ఈ సృష్టిలో వాళ్ళిద్దరిని చేసి 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూట ఆదామును, అంటే వీళ్ళిద్దరూ, ఒక ఆయనేమో నేలమంటితో చేయబడినటువంటి దేవుని చేత చేయబడిన వాడు, ఈమెమో ఆయనలో నుండి తీయబడినటువంటి నరునిలో నుండి తీయబడిన నారి. వీళ్ళిద్దరిని ప్రతిరోజట దేవుడు చల్లపూట, రోజు ఈవినింగ్ అవర్స్ దేవుడు ఏదో టైంలో వచ్చి కాసేపు, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ అని దేవుడట తన కుటుంబంతో, ఆయన పిల్లలతో వచ్చి కాసేపు గడిపి వెళ్ళేవాడట ఆయన. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. అక్కడ 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని ఎక్కడ ఉంచాడు? చెప్పండి, ఎక్కడ ఉంచాడు? ఆ తోట పేరేంటి? ఏదెన్. ఏదెన్. ఏదెను తోటలో దేవుడు వీళ్ళని ఉంచాడు. ఎవరిని? ఆదాము గారిని, అవ్వమ్మ గారిని. చాలామంది ఇట్లా నేను యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తున్నాను. ఆడు ఆదాము గారిని, అవ్వమ్మ గారిని, ఆ పేతురు గారిని, యాకోబు గారిని అని మాట్లాడుతున్నారు. ఇర్రెస్పెక్టివ్ వర్డ్స్ నాట్ మనం ఎప్పుడూ వాడకూడదు. దేవుని యొక్క స్వహస్తాలతో నిర్మించబడినటువంటి వ్యక్తులు, మనుషులు. వాడెంతండి, వీడెంతండి, అదెంతండి, ఇదెంతండి అని తృణీకరించకూడదు. మనం చాలా రెస్పెక్టివ్గా, ఆయన తన నేల మంటితో జీవము కలిగినటువంటి దేవుడు మంటిని తీసి ఆ మంటి నుండి మానవుని చేసి ఆయనలో ఉన్నటువంటి జీవాయువును ఊది, అరే ఒక్కడుగా ఉన్నాడే అని ఆలోచన చేసి ఇలా ఉంటే బాగుంటుందని అతను గాఢ నిద్రను కలుగజేసి ఒక ప్రక్కటెముకను తీసి హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రక్కటెముకను, ఎక్కడో ఉన్నదానిది కాకుండా హృదయానికి దగ్గరగా ఉన్నది, హృదయానికి దగ్గరగా ఉన్న ప్రక్కటెముకను తీసి, అందుకనట భార్య అట ఎక్కువగా ఏం కోరద్దంటే ప్రేమ కోరుతుందట. ప్రతి పురుషుడు తన స్త్రీని ఏం చేయాలి? ప్రేమించాలి. ఆమె ఎక్కడి నుండి తీయబడిందంటే, ఎక్కడి నుండి? ప్రక్కటెముకల్లో నుండి, హృదయం దాకా ఎక్కడి నుండి తీయబడింది. షీ లుక్స్ ఆల్వేస్, షీ వెయిటింగ్ ఫర్ హస్బెండ్స్ లవ్. యజమాని యొక్క ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. ప్రతి నిమిషం తన భర్త నోటి నుండి ఏమొస్తుంది, తన భార్య నోటి నుండి ఏమొస్తుంది, తన హృదయానికి. ఎందుకనంటే ఆయన హృదయంలో నుండి తీయబడింది కదా, ప్రక్కన కదా తీయబడింది కదా, ఎదురు చూస్తుందట ఆల్వేస్, ఎప్పుడు కూడా. చాలా డీప్గా నేను దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు మీరు బలపడాలని ఈ మార్నింగ్ మీరందరూ ఈ వాక్యాన్ని మీరు రంగరించుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఏదేనులో దేవుడు, ఏదేనులో మళ్ళా వాళ్ళని ఎక్కడ పిచ్చి పిచ్చిగా, చాలాసార్లు మనం సంచార జాతుల వాళ్ళని చూస్తూ ఉంటాం. సంచార జాతులు అంటే ట్రైబల్ కదా, వాళ్ళు ఈ సీజన్లో ఎక్కడ గడుపుతారు, ఇంకో సీజన్ ఇంకో గడుపుతాడు, ఆ సీజన్ వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ కదా. కొన్నిసార్లు ఈ అనాథులు వాళ్ళు అళ్ళని చూస్తూ ఉంటారు, బోధులంటబడి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు.
ఆ కాలువ ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్ళిపోతారండి. వాళ్ళు ఎక్కడ పడుకుంటారంటే ఆ బోధులు అక్కడే పడుకుంటారు, ఆ బోధుల్లోనే ఉంటారు వాళ్ళు. బట్ ఈ ఆదాము అవ్వమల్ని వాళ్ళు అట్లా చేయలేదు, అట్లా ఉంచలేదు. ఏదేను తోటలో వాళ్ళని ఉంచాడట. ఏదేను తోటలో ఉంచాడు. హెజ్కేల్ గ్రంథం, బుక్ ఆఫ్ హెజ్కేల్ చూడండి. బుక్ ఆఫ్ హెజ్కేల్ 28th చాప్టర్ 13th వర్స్ చూడండి ఎవరైనా. బుక్ ఆఫ్ హెజ్కేల్ 28th చాప్టర్ 28వ అధ్యాయం 13వ వచనం చూడండి ఎవరైనా. దేవుని తోట అయిన ఏదేను ఎవరిదట అది? అంటే ఆ ఏదేను ఎవరి తోట అన్నమాట? దేవుని తోటలో దేవుని బిడ్డలుగా అవ్వమ్మ గారిని ఆదాము గారిని దేవుడు ఉంచాడు. హల్లెలూయా. చూడండి ఎంత క్లియర్గా రాయబడిందో. అది ఎవరి తోట? కొన్నిసార్లు మామిడి తోట, ఈ తోట మాదేనండి, ఈ పొలం మాదేనండి, ఇల్లు మాదేనండి, ఈ కాంపౌండ్ మాదేనండి అంటామే మనం. అట్లా దేవుని తోటలో ఏదేనులో దేవుడు అవ్వమ్మ గారిని ఆదాము గారిని దేవుడు ఏం చేశాడట? దేవుడు అక్కడ ఉంచాడు. అదే హెజ్కేల్ గ్రంథంలో 31వ అధ్యాయము 9వ వచనం చూడండి. 31వ అధ్యాయము 9వ వచనం చూడండి ఎవరైనా. 31వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుని వనమైన, ఏ వనము? అబ్బబ్బబ్బా చూడండి, ఏ వనము చెప్పండి, ఏ వనం? దేవుని వనమైన ఏదేను. మన ఇళ్ళే కొన్నిసార్లు ఎంత మా ఇల్లు చూసారా సార్ అని మనం మన ఇళ్లను చాలా గ్రేట్గా మనం చూపిస్తూ ఉంటాం. ఏదేను తోట దేవుని వనమట. అది దేవుని వనం. దేవుని వనమైనటువంటి ఏదేనులో ఏం చేశాడట? వృక్షములన్నీ దాని యొక్క సొగసును చూచి దాని యందు అసూయపడేంత సుందరమైన తోట అంట అది. హల్లెలూయా. అంటే చాలా అది అందమైన తోట. ఏదెన్ అంటే అర్థం ఏమిటంటే ఆహ్లాదం. ఏదెన్ అంటే అర్థం ఏమిటంటే ఆనందం. ఏదెన్ అంటే అర్థం ఏమిటంటే ఉల్లాసం. అంటే ఎప్పుడు కానీ ఆదాము గారు కానీ అవ్వమ్మ గారు కానీ అక్కడికి వెళ్ళగానే ఎక్కడ లేనటువంటి ఉల్లాసం, ఎక్కడ లేనటువంటి ఆనందం, ఎక్కడ లేనటువంటి సంతోషం. ఎందుకని? ఏదో పార్కో లేకపోతే ఒక బొటానికల్ పార్కో లేకపోతే ఇంకో పార్కు అయితే ఏదో అనుకోవచ్చు. ఇది దేవుని వనం. ఇతర వృక్షాలన్నీ కూడా చూచి అసూయపడేంత సొగసైనటువంటి అలాంటి ఈ గార్డెన్ ఆఫ్ ఈడెన్, దేవుని తోట. అలాంటి తోటలో దేవుడు వీళ్ళని అక్కడ చేశాడు. ఇదంతా మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఒకటి గమనించాలి. ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే సృష్టిలో పరస్పర ఆధారితం. దేవుని చేత ఆదాము గారు నిర్మించబడ్డాడు. ఆదాములో నుండి అవ్వమ్మ నిర్మించబడింది. మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి మళ్ళీ ఎక్కడ? ఎవరి తోట అది? ఎవరు చెప్పండి, ఎవరి వనం అది? దేవుని వనమైనటువంటి ఆ ఏదేను వనములో వాళ్ళని పెట్టి మళ్ళీ పిచ్చి పిచ్చి చోట్ల ఎక్కడ పడితే అక్కడ పెట్టలా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలు దేవుని వనంలోనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనండి రక్షించబడ్డానండి, నేను మారు మనసు పొందానండి, నేను దేవుని కుమారుణ్ణండి, దేవుని బిడ్డనండి అని అంటారే, వాళ్ళు ఎక్కడుండాలి చెప్పండి? ఎక్కడుండాలి? దేవుని వనములో ఉండాలి. సంఘమనే దేవుని వనములో ఉండాలి. సంఘమనే ఏదేను తోటలో ఉండాలి.
సంఘము దేనికి సాదృశ్యం అంటే ఏదెనుకు సాదృశ్యం? ఆయన సంఘమైనటువంటి ఆయన ప్రజలు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు ఆహ్లాదం పొందడానికి, దుఃఖం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఈ ఏదెను తోటలోనికి వచ్చి నానా 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 నాన్న దగ్గరికి, ఆ ఏదెను తోటలో ఆ చల్లపూట వేళ ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడట. 2వ అధ్యాయం 8వ వచనంలో చల్లపూట వేళ ఆ యొక్క ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, అంటే ఏంటి? ఆ చల్లపూట వేళ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు. వీళ్ళ బాధలను చెప్పుకునేవాళ్ళు. డాడీ, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది డాడీ, డాడీ నాకు ఈ ప్రాబ్లం ఉంది డాడీ, మమ్మీ నాకు ఈ ప్రాబ్లం ఉంది మమ్మీ అని మనం చెప్పుకుంటాం ఇంట్లో. అట్లాగే దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర, ఆయన తోటలో, దేవుని వనమైన దేవుని తోట అయినటువంటి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఇక్కడ ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఏదేనంటే ఆయన సంచరించే స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. నువ్వు నేను అటు ఇటు తిరగడానికి కాదు, చర్చికి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నో, డోంట్ డూ దిస్. ఆ డిసిప్లిన్ మీరు పోగొట్టుకోమాకండి. దేవుడు ఆయన సంచరిస్తూ ఉంటాడు. నీతో మాట్లాడాలని, నీవు ఆయనతో చెప్పుకోవాలి నీ పరిస్థితులు ఏంటో. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఉన్నటువంటి అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, సమస్య కావచ్చు, శోధన కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఆయనతో చెప్పుకోవాలి. నువ్వు ఆయనతో చెప్పుకుంటే ఆయన నీకు తీసివేస్తాడు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన నీకేం చేస్తాడు? ఉత్తరం ఇచ్చేస్తాడు, జవాబిస్తాడు. దేవుడు నీకు జవాబిస్తాడు. కనుక ఈ సమయంలో వీటన్నిటిని బట్టి ఒకదానికొకటి సత్సంబంధం ఉంది కదా. దేవునికి, ఆదాము గారికి, ఈ సృష్టికి దేవునికి, అలాగే దేవునికి ఈ నేల మంటికి, మనిషికి, అలాగే మనిషికి అవ్వమ్మగారికి, అవ్వమ్మగారికి సంఘానికి ఒకదానికొకటి ఏముంది? సంబంధం ఉంది, లింక్, కనెక్షన్ అన్నమాట. కనెక్షన్. నువ్వెవరువో నేనెవరునో అని అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు ఉద్రేకాలు వచ్చినప్పుడు నీ దారి నీది, నా దారి నాది, నీ డేక్ష నీది, నా డేక్ష నాది, నీ కూర నీది, నా కూర నాది. ఈ మధ్యన కోర్టులో కూడా ఏం చేస్తున్నారంటే మరి మనోవర్తి కోసం ఏం చేస్తున్నారు? డబ్బులు అడుగుతున్నారు. ఒకదానికొకటి సంబంధం ఉంది. అంటే దీని అర్థం ఏమిటంటే సృష్టిలో సత్సంబంధాలు లేనటువంటి సృష్టి కాదు ఇది. దేవుడు చేసింది పరస్పరమైనటువంటి ఒకదానికొకటి అనుబంధాలు మనందరం కలిగి ఉండాలి దేవునితో, అలాగే ఆదాముతో, అవ్వమ్మతో, అలాగే ఏదెను తోటతో. మీరు నేను మనమందరం కూడా సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ ఏదెను తోటలో దేవుడు, ఆ ఏదెను తోటను గురించి దాకా హెచ్కేల్ గ్రంథంలో 31వ అధ్యాయం జ్ఞాపకం చేశాను. ఇతర చెట్లన్నీ కూడా ఆ ఏదెను తోటను చూచట అసూయపడ్డాయి. అంత సుందరమైనటువంటి తోట అండి. దాన్నే ప్యారడైజ్ అని కూడా పిలుస్తారు. పారడైజ్ అంటే ఈనాడు దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ మనశ్శాంతిని కోల్పోవడానికి కాదు. చర్చ్ని, ఏదెన్ అనేటువంటి ఈ స్థలాన్ని, చర్చ్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నీవు నేను మనం వచ్చి నీవు ఆహ్లాదం పొందడానికి, నీ కన్నీటిని తుడిచివేసుకోవడానికి,
నీ నీ యొక్క బాధను, నీ యొక్క దుఃఖాన్ని, నిట్టూర్పునంతా కూడా తొలగించుకోవడానికి ఆయన ఇక్కడ సంచరిస్తూ ఉంటాడు, నీ బాధను వెళ్ళబుచ్చుకోవడానికి. ఒకానొక టైంలో ఈ ఆదాము అవ్వల దగ్గరకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? సర్పం ప్రత్యక్షమయ్యారు. పన్నెండో వచనం మనం చూస్తే 3వ అధ్యాయంలో, అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ ఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను. ఈ మాటలన్నీ కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాట వినడానికి, దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తూ దైవకంగా సాగిపోవడానికి దేవుడు మనల్ని చేశాడు. కానీ ఇంకొకటి, మంచి చెడులను కూడా దేవుడు వివేచన ఇచ్చేటువంటి వాటిని కూడా దేవుడు అక్కడ ఇది చెడ్డది, ఇది మంచిది అని ముందుగానే తెలియజేశాడు. మీరు దాని జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. ఈనాటి మనిషి యొక్క ఆనాడే కాదు కానీ ఈనాడు కూడా ఏదైతే వద్దన్నాడో దాని దగ్గరికి వెళ్తాడు మనిషి. ఈనాడు యవనస్తులు చూడండి, ఈనాడు పిల్లలను చూడండి, అది చేయొద్దు అంటే దాని దగ్గరికి వెళ్తాడు, దాని జోలికి వెళ్ళొద్దురా అంటే దాని దగ్గరికి వెళ్తాడు, దాన్ని ముట్టొద్దురా అంటే దాని దగ్గరికి వెళ్తాడు. దేవుడు చేయవద్దన్నటువంటి ఆ సర్పము యొక్క ఆలోచనలు విని కుయుక్తితో కూడినటువంటి ఆ యొక్క, ఇక్కడ ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం, మనిషిని నేల మంటితో చేశాడు, అవునా కదా? 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము ఏమైపోయింది? యాక్చువల్గా దేవుడు సృజించినప్పుడు ఆ మంటిని, ఆ మన్ను శాపగ్రస్తమైందా? మరి ఎప్పుడు శపించబడింది? నేల ఎప్పుడు శపించబడింది? దేవుడు యొక్క మాటను తృణీకరించిన తర్వాత ఆ నేల ఈ యొక్క ఆదామును బట్టి ఏమైపోయింది? శపించబడింది. ఈనాడు కుటుంబాల్లో దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితులు ఎందుకు అనవి కానివిగా మార్చబడుతున్నాయంటే కారణం ఏమిటంటే, కొన్నిసార్లు మనం ఆలోచించేయం, దేవునికి విరుద్ధమైనటువంటి వాటిని మనం చేస్తూనే ఏదో పెద్ద నీతిమంతుల్లాగా పైకి కనబడతా ఉంటాం. ఎక్కడున్నామయ్యా ఆదాం అని అంటే, ఆయన ఎక్కడున్నాడట? నేను చెట్ల చాటున నేను దాగుకున్నానయ్యా. 2వ అధ్యాయంలో మనం అక్కడ 9-10 వచనాలలో, అందుకతడు నేను తోటలో నేను స్వరము వింటున్నాడు కానీ ఎక్కడున్నాడు? స్వరం వింటున్నాడు కానీ దేవుని దగ్గరికి రావట్లా. స్వరం వింటున్నాడు కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. ఏం చేశాడు? తప్పిదం చేశాడు, పాపం చేసి తప్పిదం చేసి దేవుని ఎదుటకు రాలేకపోతాను. అందుకనే ఈనాడు మనిషి ప్రియబిడ్డలారా, దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేస్తున్నారు? ఆనాడు వాళ్ళే కోల్పోయారు. దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను కోల్పోయారు. అక్కడ మహిమ అనేటువంటి వస్త్రాన్ని కోల్పోయారు. వాళ్ళు దిగంబరులు అయిపోయారు. అప్పటి వరకు మహిమ వస్త్రాన్ని కప్పుకొని ఉన్నారు. అప్పటి వరకు దేవుని యొక్క ఏ వస్త్రం కోసం? చందన బ్రదర్స్కో, సౌత్ ఇండియా సెంట్రల్కో, లేకపోతే చెన్నై సెంట్రల్కో, లేకపోతే ఇంకో దానికో వెళ్ళలేదు. మహిమ వస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు.
ఎప్పుడైతే దేవుని యొక్క మాటను తిరస్కరించారో వాళ్ళు దిగంబరులయ్యారు. అంటే వాళ్ళు మహిమ అనేటువంటి మహిమను మిస్ అయ్యారు, మహిమను పొందలేకపోతున్నారు అన్నాడే. అదే ఆ మహిమను వాళ్ళు కోల్పోయారు. వాళ్ళ శరీరం పైన ఒక లేయర్, నాట్ ఫిజికల్ లేయర్, మహిమ అనేటువంటి లేయర్ని దేవుడు కప్పాడట. దేవుడు మనిషిని చూడగానే దేవుని మహిమపరిచే విధముగా దేవుడట మనిషిని చేశాడట. అయితే మహిమని కోల్పోయి మనిషట మళ్ళా తిరిగి మంటివాడైపోయాడట. మహిమని కోల్పోయి మళ్ళీ ఏమైపోయాడు? అందుకే నేను 103వ కీర్తన 104వ కీర్తన మనం చూస్తూ ఉంటాం. ఆయన మనలను మంటివారమని ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేయుచున్నాడు, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం మంటి నుండి చేయబడ్డాం, మంటి నుండి చేశాడు, కానీ మహిమకు పాత్రులుగా చేశాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు సృష్టికర్త మంటిని తాకి ఆయన మహిమకు పాత్రుడిగా చేశాడు. కానీ వీళ్ళు దిగంబరులు అయిపోయారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే దేవునికి విరుద్ధమైనటువంటి మాటలు కావచ్చు, ప్రియులారా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఆదామే కాదు, ఒక అవ్వమే కాదు, ఈనాడు దేవుని కుమారులుగా దేవుని బిడ్డలుగా ఏదేను అనేటువంటి సంఘములో ఉన్నటువంటి మీరు నేను మనము దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనం విత్తబడుతున్నప్పుడు అవి మంచి నేల పడినటువంటి విత్తనాల వలె ఫలించకుండా ఉంటున్నాయి అని అంటే మీరు నేను మనం గమనించాలి, మనం మంటివారమే అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనలను ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగాను ఫలించండి, 100 అంతులుగా ఫలించండి. మొండ్ల తుప్పల్లో పడ్డానికి కాదు. నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు ఏమి తిన్నాడు చెప్పండి? ఏం తిన్నాడు చెప్పండి? ఏం తిన్నాడు? అందరు చెప్పాలి. ఏం తిన్నాడు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం తిన్నాడు చెప్పండి రా, అందరూ చెప్పండి. ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు వరే నువ్వు అన్నం తింటున్నావా, ఏం తింటున్నావు? గడ్డి తింటున్నావు అంటారు. మీరు కోపం రాకపోతే మాట చెప్తాను నేను, పొగాకు తింటున్నారు. అదేంటది చెప్పండి? ఏంటది? పొగాకేంటి? గడ్డి కదా, ఆకులు గడ్డి కదా. ఈనాడు నెబుకద్నెజర్ లాంటి అనుభవం ఈనాడు చాలామంది గ్రహించట్లేదు. అది క్యాన్సర్ వస్తుందిరా బాబు, త్రాగమాకండ్రా, నవలమాకండ్రా గడ్డి, ఆ పొగాకు నవలమాకండ్రా, ప్రాణాంతకమైనటువంటి రోగాలు వస్తున్నాయిరా, మానేయండ్రా అని చెప్తే ఆనాడు నెబుకద్నెజర్ వెళ్ళడం కాదు, కానీ నెబుకద్నెజర్ అంటే అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఈనాడు సంఘాల్లో ఎంతమంది ఉంటున్నారో. ఫలించకపోవడానికి కారణాలు అయ్యే. పెద్ద పెద్ద తప్పు మనం అనుకుంటాం, నేను వ్యభిచారం చేయలేదండి, నేను దొంగతనం చేయలేదండి, లేకపోతే వాడిని కత్తితో పొడి చేయలేదండి అని అనుకుంటాం. దేవునికి విరుద్ధమైనటువంటి చర్యలు అంటే ఇవే. ఆయన మాట వినకుండా సర్పము యొక్క మాటను విని ధిక్కరించినందువలనే ఈ నేల ఏమైపోయిందట. తర్వాత చూడండి 3వ అధ్యాయం 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి నీవేం చేస్తావు? అయ్యగారండి ఒళ్ళంతా మౌనమైపోయింది అయ్యగారు, డ్యూటీకి వెళ్ళి వచ్చాను అయ్యగారు. అసలు మనిషికి ఏదేను తోటలోనికి వెళ్ళి చక్కగా హ్యాపీగా ఆదాము గారు అవ్వమ్మ గారు గడిపి హ్యాపీగా వచ్చి పడుకోవాలన్నమాట. ఆ వ్యాగన్ వర్క్ షాప్కి వెళ్ళాల్సిన పని లేదు. 24 గంటలు నైట్ డ్యూటీలో లేకపోతే ఓటీలో లేకపోతే ఇంకోటో చేయవలసిన పని లేదు. ఇప్పుడున్నటువంటి పిల్లలు నైట్ డ్యూటీలు ఎక్కువైపోయాయి. ఏ డ్యూటీలు? ఓటీలు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్
1,00,000, 2,00,000, నెలకి 3,00,000 సంపాదిస్తున్నామని చెప్పుకుంటున్నారే కానీ డబ్బులు కుప్పలు కుప్పలుగా తెచ్చుకుంటున్నారే కానీ వాళ్ళ ఇళ్లలో భార్యకి భర్తకి ఏముంటలేదు? చెప్పండి, ఏముంటలేదు? భార్యకి భర్తతో సంబంధం లేదు, భర్తతో భార్యకు సంబంధం లేదు, పిల్లలకి తల్లిదండ్రులతో సంబంధం లేదు. ఆడేమో ఆ గదిలో ఉంటాడు కంప్యూటర్ చుట్టూ, ఏమేమో ఈ గదిలో ఉంటుంది, పిల్లలేమో సెల్ ఫోన్ చుట్టూ ఉంటారు. సాతానుగాడు వాళ్ళని అక్కడ ఏదేను తోటలు ఎత్తుకుపోయినట్టు ఈనాడు కుటుంబాలలో ఈనాడు మనల్ని, మన బిడ్డల్ని అక్కడ ఎత్తుకుపోవటం కాదు, ఇక్కడ ఎత్తుకుపోతున్నాడు. అవునా కాదా? అవునా కాదా? గ్రహిస్తున్నారా? సత్సంబంధాలు లేవు, సత్సంబంధాలు లేవు. దేవుడేమో మీరు ఏదేను తోటలో నాతో సత్సంబంధాలు కలిగినటువంటి వారై మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందండి అని దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే, దేవుడు వాళ్ళని దీవిస్తే, దేవుడు వాళ్ళని అభివృద్ధి చేయాలని వాడి ప్రణాళికతో దేవుడు వాళ్ళని నిర్మించుకుంటే, ఈ మనిషి అట్ట ప్రియబిడ్డలారా దేవునికి వ్యతిరేకగా మారిపోయాడు. మీరు నేను మనము ఎలాంటి వాండ్రముగా మనం ఉన్నాం. ఇంకా ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఒక మంచి మాటను మనం అక్కడ మీకు జ్ఞాపకం చేసి మిమ్మలను ఆధ్యాత్మికమైనటువంటి కొంచెం డీప్గా మిమ్మలను తీసుకుని వెళ్ళి నేను ముగించేస్తా. 8వ అధ్యాయం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, రైట్, ఇక్కడ సృష్టి అట ఎవరి కోసం ఎదురు చూస్తుంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కాదు, ఆర్కిటెక్ట్స్ కోసం కాదు, లేకపోతే ఇంజనీర్ల కోసం అని కాదు, లేకపోతే ఇంకెవరి కోసమో కాదు. నువ్వు ఎవరైనా సరే ఆయన కావాల్సింది ఎవరంటే దేవుని కుమారుడు, కుమార్తె. ఇక్కడ అర్థం, నీవు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా దేవుని కుమారుడుగా ఉండాలి, నీవు సివిల్ ఇంజనీర్ అయినా దేవుని కుమార్తెగా ఉండాలి. ఒకవేళ నీవు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నా నీవు దేవుని బిడ్డగా నీవు ఉండాలి. నీవు వ్యాపారం చేసుకుంటున్నా నీవు మోసపూరితమైనటువంటి రాళ్లను పెట్టి అమ్ముతూ నీ వ్యాపారం చేయడానికి లేదు. దేవుని కుమారుడిగా నమ్మకంగా నీ వ్యాపారం చేసుకోవాలి. ఈ సృష్టి అట మనలో ఎవరిని చూడాలని ఆశపడుతుందంటే, అంటే ఏదేను తోట లాంటి ఈ సృష్టి నీలో నాలో మనలను ఆయన కొడుకులాగా, ఆయన కూతురులాగా నిన్ను నన్ను ఉంటే బాగుండు వీళ్ళు అని భావిస్తుందట. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఇటీవల కాలంలో నేను ఒకరోజు నా దగ్గరకు మా బంధువు ఒక ఆయన వచ్చాడు. వస్తూ ఒక ఇంగ్లీష్ పేపర్ పట్టుకొస్తే దాన్ని చదువుతున్నాను. దానిలో ఫజిల్ రాయబడింది. నేను దాన్ని చదువుతున్నాను. ఒక యంగ్ బాయ్ చిన్న కుమారుడు జో, హిస్ నేమ్ ఇస్ జో. పిల్లలు కూడా వింటే బాగుండు, పెద్దవాళ్ళు అందరూ వినాలి, అందరు వింటే బాగుండు. హిస్ నేమ్ ఇస్ జో. డాడీ దగ్గరికి వచ్చాడు. డాడీ 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 అని పిలుస్తున్నాడు. ఆగరా, నేను బిజీగా ఉన్నాను, డిస్టర్బ్ చేయమాక. సరే, ఎక్కడి నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు వాడు? మమ్మీ 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 అని మమ్మీ దగ్గరికి వెళ్తున్నాడు. జో వెళ్ళి, జో ఐఎమ్ బిజీ జో,
డోంట్ డిస్టర్బ్ మీ జో, డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ జో, జో డోంట్ డిస్టర్బ్ మీ జో అని మమ్మీ అంటుంది. వాడు మమ్మీ దగ్గరికి వెళ్ళకపోతే, డాడీ దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు వాడు? వేర్ హీ విల్ గో? ఈ జో వెతుకుతున్నాడు మమ్మీ మమ్మీ. సరే, మమ్మీ దగ్గర నుండి మళ్ళా ఎక్కడికి వచ్చాడు? డాడీ దగ్గరికి వచ్చాడు. చిన్ని చెల్లి ఈడు వెళ్తుంటే అది పాక్కుంటూ అట్ట పాక్కుంటూ అది అన్నయ్య అనకాల ఇది వెళ్తుంది బుడ్డిది. ఆ పిక్చర్స్ అన్నీ కూడా దానిలో వేశాడు. వాడు వెళ్ళి ఇప్పుడు సెకండ్ టైం అంటున్నాడు, డాడీ నీ రోజుకి నీ జీతం ఎంత? వాడు విన్నాడే కానీ విన్నట్టుగా బిజీగా ఉండడం వలన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద? ల్యాప్టాప్లో. సో ఆన్లైన్లో ఉన్నాడు. సో డ్యూటీలో కాన్సన్ట్రేటివ్గా సాగిపోతున్నాడు. అమ్మ వినండి, సందీప్ వినాలా? వాడు అంటున్నాడు, డాడీ రోజుకి మీ వేతనం ఎంత? మళ్ళా సెకండ్ టైం ఈ క్వశ్చన్ వేస్తున్నాడు. పిచ్చాడు ఈడు, బుడ్డోడు ఈడు మళ్ళా ఎట్లా మాట్లాడుతున్నాడు. మళ్ళా థర్డ్ టైం మళ్ళా, డాడీ రోజుకి గంటకి నీ వేతనం ఎంత అన్నాడు. టక్కన ఇటు తిరిగి చూశాడు. అని ఏం చేశాడో తెలుసా? ఎందుకు నానా జో, వై యు ఆర్ ఆస్కింగ్, వై యువర్ క్వశ్చన్స్ రైజింగ్, దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యు ఆర్ రైజింగ్ మై డియర్ సన్ జో, వై? ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు రైజ్ చేస్తున్నావు అంటే, ఈ జో గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక డిబ్బీ ఎత్తుకొచ్చాడు. ఏంటిది అది? పాకెట్ మనీ. వీళ్ళ మమ్మీ వాళ్ళ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ గారోళ్ళు, మేనమామోళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటివి ఉంటాయి కదా, అవి ఇచ్చి ఆ డిబ్బీలో దాచుకునేవాడు. ఆ డిబ్బీని తీసుకుని వచ్చి టఫీల్ని డాడీ ముందు ఏం చేశాడు? పగలగొట్టేసి గబగబా కౌంట్ చేసేసి, డాడీ ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను, ఒక గంట సేపు వేతనం ఎంత ఉంటుందా? ఈ గంటకి వేతనం నీకు ఇస్తున్నాను డాడీ, నాతో గడపవా అన్నాడట పిల్లోడు. వెంటనే వాళ్ళ డాడీ లేచి ఎక్కి ఏడుస్తున్నాడు. ఇస్ క్రయింగ్. వాళ్ళ డాడీ లేచి అరే నేను పోయిన సంవత్సరం 70,000 సంపాదించాను, 1 లక్ష సంపాదించాను, ఇప్పుడు 3 లక్షలు సంపాదిస్తున్నాను. ఇప్పుడు నెలకి 37-38 లక్షలు సంవత్సరానికి నేను సంపాదిస్తున్నాను. ఎంత సంపాదిస్తున్నానే కానీ నా కొడుకు వేసినటువంటి ప్రశ్నకి నా దగ్గర జవాబు, ఒక గంట వేతనం నేను ఒక గంట సేపు ఈనాడు పిల్లలతో. దేవుడు సృష్టిని ఎందుకు చేశాడో తెలుసా? ఒకరినొకరు పరస్పరం ప్రేమగా జీవించడానికి ఈ సృష్టిని దేవుడు చేశాడు. ఆయన దేవుని కుమారుల కోసం అట. నాట్ ఓన్లీ ఫాదర్, నాట్ ఓన్లీ మదర్, ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా, ఆది కాండంలో ఒక మంచి మాట మీకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి, ఇక్కడ వివేకము కలిగినటువంటి కుమారులు అంటే ఎవరంటే, ఇక్కడున్న కుమారులు అంటే మనమే, మీరు నేను మనమే. వివేకము కలిగినటువంటి కుమార్తెలు. ఈనాడు ప్రపంచాన్ని కృత్రిమమైనటువంటి వాటిని సృష్టించడానికి మనిషి బ్రాయిలర్ కోళ్ళు దేవుడు సృష్టించినప్పుడు సృష్టిలో లేవు. కృత్రిమమైనటువంటి వాటి కోసం ఎగబడుతున్నాడు. లేనిపోయిన కొత్త రోగాలు తెచ్చుకుంటున్నాడు. కృత్రిమమైనటువంటి ఆ యొక్క వాటిని మనిషి ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడు. లేనిపోయినటువంటి ప్రాణాంతకమైనటువంటి రోగాల్ని తెచ్చుకుంటున్నాడు.
నిలువరము కానటువంటి ధనం కోసం ప్రాకులాడుతున్నాడు. ఆ ధనమంతా వెళ్ళేటప్పుడు నేను మనం ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి? ఈ భూమి మీద మనం విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ దేవుడు ప్రేమ నిలయాలుగా, ప్రేమ కుటుంబాలుగా, ప్రేమకు ఆలయాలుగా దేవుడు చేసుకున్నటువంటి ఫ్యామిలీస్ని దేవుడు ఇక్కడ సంఘాల్లో దేవుడు ప్రతి కుటుంబాన్ని ఉంచితే, భార్య, భర్త, తండ్రి, తల్లి, కొడుకు, కోడలు, కుమారుడు, కుమార్తె, లేకపోతే పాస్టర్ గారు, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్, ఇట్లాంటి అనుబంధం సంఘంలో, ఇలాంటి అనుభవం, పరస్పర ఆధారం లేకుండా ఆడెవడండి, ఈడెవడండి, ఆయమ్మ ఎవరండి అని జీవించడానికి కాదు దేవుడు సృష్టిని చేసింది. దేవుని కుమారుల కోసం ఇక్కడ వివేకము కలిగి దేవుని వెదకువారు. అంటే ఆయన తోటలోనట, ఏదేను తోటలో డాడీ కోసం ఎదురు చూసేవాళ్ళట. డాడీ కోసం అంటే ప్రభు ఎప్పుడు వస్తాడా, త్వరగా వస్తాడా, ఆయన చేయి పట్టుకోవాలి, కాసేపు ఆయనతో మాట్లాడాలి, మా డాడీ ఎప్పుడు వస్తాడా అని ఆదమ గారు వాళ్ళు ఎదురు చూసేవాళ్ళట వివేకము కలిగి. ఆకాశము నుండి నరులను ఆనాడు అక్కడ ఏదేను తోటలో ఉన్న వాళ్ళ కోసం చూశాడు. ఇప్పుడు ఇక్కడున్న మన కోసం, నీ కోసం, నా కోసం, మన కోసం చూస్తున్నాడు దేవుడు. నీ కోసం చూస్తున్నాడు. ఈనాడు చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఈనాడు చాలామంది 33వ కీర్తనలో చూడండి, 33వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచూ ఉన్నాడు. ఆకాశములో నుండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కనిపెట్టుచున్నాడు. 13వ వచనం, 33వ కీర్తన 13వ వచనం. ఆయన నరులందరినీ ఏం చేస్తున్నాడు? ఒక్క ఆదాము గారిని, అవ్వమ్మ గారినే కాదు, ఇక్కడ ప్రతి పురుషుని, ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని, ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని, ప్రతి బిడ్డను ఆయన దృష్టిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. తర్వాత చూడండి 14వ వచనం. తాను ఉన్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన ఏం చేస్తున్నాడు? నా బిడ్డ నా దగ్గరికి వచ్చి, ఇందాక చెప్పాను కదా, పారబుల్ చెప్పాను కదా, అజ్జో ఆ పిల్లోడు 1 గంట సేపు నాతో గడిపితే బాగుండు మా డాడీ, మనం ఆయనతో గడిపితే బాగుండు అని మన దేవుడు ఇక్కడ ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈనాడు జ్ఞాపకం చేస్తున్నాను, మన చర్చిలో కుటుంబాలెన్ని, 1 గంట సేపు దేవుని సంధికి వచ్చి, దేవుని సన్నిధానంలో, ఏదేను అనేటువంటి ఈయన తోటలో గడపలేనటువంటి వ్యక్తిగా మనం ఉంటున్నామా? నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన శక్తి, నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చిన పెన్షన్, నీకు ఇచ్చిన గృహము, నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన యావదాస్తి సమస్తం ఆయన ఇచ్చినవే. దేవుడు నిన్ను పిల్లల్నిచ్చి, బిడ్డలనిచ్చి, ఈ యొక్క అన్ని ఈవులనిచ్చి దేవుడు ఒక ఉన్నతులుగా దేవుడిని మనల్ని చేస్తే, దేవుడు నిజంగా మనం ఆయన దుఃఖపెట్టేటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నామా? ఆయన నడిపించేటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నామా? పరస్పర ఆధారితం అంటే ఒకరినొకరం దేవుడు సత్సంబంధాలు కలిగినటువంటి ఆయన కుటుంబముగా, ఆయన బిడ్డలుగా దేవుడు ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈ మార్నింగ్ ఇక్కడ రాయబడినటువంటి విషయాలలో భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. అందరి వైపు ఆయన చూస్తున్నాడు. కనుక మనము దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా. ఇప్పుడు రోమాపత్రికలోనికి వెళితే, అక్కడ రోమాపత్రికలో అక్కడ రాయబడినటువంటి మాట 8వ అధ్యాయంలో, ఈ సృష్టి ప్రసవ వేదన పడుతుంది. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, యేసునాథుని మేలులు దలంచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో.
దేవా రాత్రములో కంటి పాపమలే కాచి దీవారాత్రము కంటి పాపవలే కాచి దయగల నడి పెంచితివే దయగల హస్తముతో ప్రోచినడి పెంచితివే స్తోత్రం చెల్లింతు స్తుతి స్తోత్రం చెల్లింతు దేవా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో ఈ సృష్టిలో మనమందరం కూడా మనము ఆయన యొక్క నామాన్ని గణపరిచేటువంటి ఆయన సాధనాలుగా ఉండగలిగితే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో. కనుక ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా మనందరం కూడా ఉండడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా బలపరచబడదాం. ఇక్కడ సృష్టి యావత్తు అక్కడ మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతుంది కనుక ది బర్త్ ఆఫ్ అక్కడ రోమపత్రికలో రాయబడినటువంటి మాటను మనం చూస్తూ ఉంటే బర్త్ పెయిన్. ఒక బిడ్డను జన్మనివ్వడానికి ఒక మదర్ ఏ విధంగా అయితే తన యొక్క పెయిన్స్ని వెళ్ళబోస్తుందో అలాంటి పెయిన్స్ ఈ సృష్టి వలకబోస్తుందని అక్కడ జ్ఞాపకం చేస్తూ, కనుక ప్రియులారా మనందరం కూడా మరి దేవుని యొక్క, ఎందుకనంటే ఈ సృష్టిలో మనందరం ఆ దేవుని యొక్క కుమారులుగా లేమేమో అనేటువంటి విషయాన్ని గ్రహించి ఒకరినొకరు సరైనటువంటి పరస్పరమైనటువంటి సత్సంబంధాలు, బాంధవ్యాలు లేనటువంటి వాండ్రముగా ఉన్నామేమో అది గ్రహించి ఒకరినొకరు బాండ్ కలిగినటువంటి వాండ్రముగా ఉండగలిగితే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో. ఒకరినొకరు పర్సనల్ బాండ్ దేవునితో విశ్వాసితో ఈ కుటుంబము మనందరం కూడా ఈ పర్సనల్ బాండ్ని కలిగినటువంటి వాండ్రముగా ఉండగలిగితే ఎంత ఆశీర్వాదకరం. అలాంటి వాండ్రముగా ఉండడానికే దేవుడు మనకు ఈ యొక్క చాయిస్ని ఈ భూమిలో దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా ప్రసవవేదన పడుతుంది. ఒక బిడ్డను కనడానికి ఒక మదర్ ఏ విధంగా వేదన పడుతుందో ఈ సృష్టి యావత్తు కూడా అలాంటి పెయిన్స్ని ఒలకబోస్తుందట. అంటే దేవుడు ఏదేను తోటలో అక్కడ ఆయన ఎంత వేదన పడ్డాడో ఇప్పుడు సృష్టి కూడా అలాంటి పరిరక్షించేటువంటి సాధనాలుగా లేనందు చేత దుఃఖిస్తుందని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కనుక పరస్పరం దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆదాములో నుండి అవమ కొరకు మళ్ళీ ఏదేను తోటను ఈ సృష్టి యావత్తును ముందుగానే చేసి దేవుడు ఈ సృష్టిలో దేవుడు మనల్ని ఉంచాడు. కనుక ఈ సృష్టిలో మనందరం ఒకరినొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కలిగినటువంటి వాండ్రముగా మనం ఉంటూ దేవుని ఎదుట ఆత్మీయంగా మనం జీవించాలి. లేకపోతే ఇంకా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఈ సృష్టిలో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం అందరం కూడా ఆ వేదనను, ఇక్కడ దేవుని యొక్క వేదన, ఈ సృష్టి యొక్క వేదన ఏంటంటే దేవుని యొక్క వేదనే. కనుక దేవుని యొక్క బాధను, నొప్పిని, గాడ్స్ పెయిన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం ఒకరినొకరం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళముగా, ఇతరులకు నొప్పి కలిగించేటువంటి వాండ్రముగా, అటు భార్య కావచ్చు, అటు భర్త కావచ్చు, అటు పిల్లలకు కాకపోవచ్చు, ఒకవేళ మన పొరుగు వారికి కావచ్చు, ఇరుగు వారికి కావచ్చు, మన విశ్వాసాలు కావచ్చు, ఎవరికి మనం ఇతరులను హర్ట్ చేసేటువంటి వాళ్ళగా ఉండకుండా మనం పరస్పర బాంధవ్యాన్ని కలిగినటువంటి వాళ్ళముగా ఉండగలిగితే ఎంత దీవెనకరమో. అక్కడే ఆ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ చివరిలో కొంచెం రాస్తా అంటాడు, ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన మనపక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు, మళ్ళా అక్కడ దేవుడే ఏడుస్తున్నట్లుగా, దేవుడే రోధిస్తున్నట్లుగా రాస్తున్నాడు. అక్కడ ఆయనే మూలుగుతున్నాడు, సృష్టి మూలుగుతుంది, ఆయన మూలుగుతున్నాడు. కారణం ఏమిటంటే దేవుడు తన పోలికలో చేసుకున్నటువంటి
ఇక మనిషి వలన ఈ నేల, ఈ సృష్టి యావత్తు కూడా ఏమైపోయింది? శపించబడింది, శపించబడుతుంది, స్పాయిల్ అయిపోయింది. నువ్వు మన్ను నుండి తీయబడ్డావు, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు? మంటికి వెళ్తున్నావు. మరి అబ్బాయి, మంటికి వెళ్ళడానికి కాదు దేవుడు మానవుని చేసింది. యాక్చువల్గా మంటిలోనికి వెళ్ళడానికి కాదట దేవుడు, మహిమకు వెళ్ళడానికి దేవుడు చేసుకున్నాడు. కానీ మహిమకు వెళ్ళకుండా తన తప్పిదం వలన మంటికి వెళ్ళడానికి కారణమయ్యాడు. కనుక ప్రియులారా, మనందరం మంటి వారలము కనుక మన తప్పిదాలను మనం ఒప్పుకొని ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలను, అందరూ దేవుని సృష్టే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, మనందరం దేవుని సృష్టిలో అంతర్భాగం కనుక మనందరం కూడా ఈ సృష్టిని పరిరక్షించేటువంటి సాధనాలుగా ఉందాం. ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన మూలుగుతున్నాడు, సృష్టి మూలుగుతూ ఉంది కనుక ఆయన రోధిస్తూ ఉన్నాడు. కనుక మనం అందరం కూడా ఆయన బాధను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళముగా, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళముగా మనం ఉంటే ఎంత దీవెనకరమో. కనుక పరస్పరం ఒకరినొకరు అండర్స్టాండింగ్ కలిగినటువంటి వాళ్ళముగా ఉండడానికి దేవుడు ఆయన కృప. మరి ఇంట్లో ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కుమారుడు, కోడలు, అలాగే కుమార్తె, అల్లుడు, మనవడు, మనవరాండ్లు అందరూ ఎలా కలిసి ఉన్నప్పుడు అన్యోన్యత ఎలా ఉంటుందో, సంఘంలో పాస్టర్ గారు, అలాగే సంఘ నాయకులు, అలాగే విశ్వాసులు అందరూ కలిసి ఉన్నప్పుడు అలా అన్యోన్యత ఎలా ఉంటుందో, అలాంటి అన్యోన్యత, ఏదేను తోట అన్యోన్యత, అలాగే సమాజంలో అలాంటి అన్యోన్యత మనము ఎప్పుడైతే మనం చూపిస్తామో అప్పుడే దేవుడు మనల్ని బట్టి ఆయన సంతోషించేటువంటి వాడుగా ఆయన ఉంటాడట. అలాంటి కుమారులుగా ఉండాలని, అలాంటి కుమార్తెలుగా ఉండాలని దేవుడు ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆయన కృప మనందరికీ దయచేసి కాపాడునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా రక్షక, మీరు ఇచ్చిన సందేశం కొరకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకే స్తోత్రాలు, మీరు ఇచ్చినటువంటి ఈ అనుభవాల కొరకే స్తోత్రాలు. మీరు ఇచ్చిన సందేశాన్ని మేము విని ఇక నుండి ప్రభువా మేము ఇర్మియా గ్రంథములో మేము చూస్తూ ఉంటాం, మీరు చాటును ఏడుస్తున్నారు. అయ్యో, నేను పిల్లలను పెంచి నేను పెద్దవారిని చేశాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో వీళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రభువా, మీరు దుఃఖపడుతున్నారు. దేవా, మీరైతే మా కుటుంబంతో, మాతో అందరితో మేమందరం ఒకరినొకరు ప్రేమగా, మేమందరం కలిసి మీతో ప్రేమ కలిగినటువంటి వాండరముగా జీవించాలని కోరుకుంటున్నారని మేము గ్రహించి వాక్యానుసారంగా జీవించగలుగుటకు నీ కృప దయచేయమని, దేవ విన్నటువంటి వాక్యమును సాతాన్ని ఎత్తుకుని పోకుండా సహాయం చేయమని, అద్భుతం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి వెత్తబడిన వాక్యం బిడ్డల హృదయాలు ముద్రించమని, అద్భుతం చేయమని, ప్రశస్తమైన, ఉన్నతమైన, మహోన్నతమైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.